తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త. వయో పరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు వర్తింపు. ఏపీ కల్తీ మద్యం కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు. 25 మందిపై అభియోగాలు, 89 మంది సాక్షులు. జోగి రమేష్ సహకారంతో జనార్దన్ రావు కల్తీ మద్యం తయారు చేశాడని ప్రస్తావన. బండి భగీరథ్ పోక్సో వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటు. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల మీద దర్యాప్తు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు దామోదర్. ఇదే కేసులో మరికొందరిపై కేసులు నమోదు. జలమండలి జీఎం నివాసంలో ఏసీబీ సోదాలు. జీఎం కుమార్ 100 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తింపు. జీఎం కుమార్ ఇంట్లో 1,10,00,000 నగదు స్వాధీనం. సుమారు కిలో బంగారంతో పాటు కీలక పత్రాలు సీజ్. హైదరాబాద్, నిజామాబాద్లో భారీగా ప్లాట్లు, భూములు ఉన్నట్టు గుర్తింపు. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మేశ్వరంలో జనసేన నేత కీచక పర్వం. మహిళతో మాజీ సర్పంచ్ తిరుమాని వెంకట్రాజు వివాహేతర బంధం. ఆమె కూతురుపై పలుమార్లు లైంగిక దాడికి యత్నం. గోదావరిలో దూకి బాలిక ఆత్మహత్యాయత్నం. కలెక్టర్కు బాధితురాలి ఫిర్యాదు. పెద్దపల్లి జిల్లా పెగడపల్లిలో ఉద్రిక్తత. ఎల్లమ్మ బోనాల్లో అనుమతించకపోవడంపై ఒక వర్గం ఆగ్రహం. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదంటూ సీరియస్. రోడ్డుపై బైఠాయింపు. డీసీపీ హామీతో వెనుదిరిగిన గ్రామస్తులు. పల్నాడు జిల్లా చింతలతండాలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన డాక్యుమెంట్లు లేని 27 వాహనాలు, 14 గొడ్డళ్లు స్వాధీనం. గొడవలు, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసుల హెచ్చరిక. సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచన. మన్యం జిల్లా సాలూరులో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు. కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ డోలీ కట్టి ఆసుపత్రికి తరలింపు. మహబూబాబాద్ జిల్లా మరిపేటలో యువకుడు హల్చల్. కుటుంబ గొడవల నేపథ్యంలో రోడ్డుపై పడుకుని హంగామా. భారీగా నిలిచిన వాహనాలు. యువకుడిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు. తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం. రికార్డు స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు. ఏపీలోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై అధిక ప్రభావం. తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఎండల తీవ్రత. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కొనసాగుతున్న రగడ. ఎన్టీఏకు బహిరంగ లేఖ రాసిన 18 ఏళ్ల విద్యార్థిని. విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందన్న స్టూడెంట్. క్షమాపణ చెప్పాలని లెటర్లో డిమాండ్.